మీరు సైనస్ ప్రాబ్లం నుంచి బాధపడుతున్నారా? మీకు ఆల్రెడీ ఆపరేషన్ అయిందా? అయినా కూడా మీకు ఈ సైనస్ ప్రాబ్లం తగ్గట్లేదా? మీకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందా? ముక్కు మూసుకుపోవడం, నేసల్ బ్లాకేజ్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా? ఎక్కడికన్నా ఏసీలో ఉండాలన్నా, ఏసీలో కూర్చొని పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? మీకు ఈ సైనసైటిస్ ప్రాబ్లం నుంచి మీకు మన వైభవ్ హోమియోపతి క్లినిక్‌లో స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చండి. ఎందుకంటే మన పేషెంట్స్‌లలో చాలామందికి వితౌట్ ఆపరేషనే తగ్గిందండి. కొంతమంది ఏం చేస్తుంటారు సార్ ఆల్రెడీ మాకు తెలియక ఒక్కోసారి 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నామండి. మళ్ళీ ఎళ్తే మళ్ళీ ముక్కులో కండ పెరిగింది. డీఎన్ఎస్ డీవియేషన్ ఆఫ్ నాసల్ సెప్టమ్ అంటాము. అది కొంచెం కండ పెరిగి ముక్కు కొంచెం క్రాస్ అయింది లోపల. దీనికి మళ్ళీ ఆపరేషన్ అంటున్నారండి. మరి ఇలా ఎన్ని ఆపరేషన్‌లకెళ్ళాలి మేము అని అడుగుతుంటారండి. కాబట్టి ఒకటే చెప్తానండి నేను. ఆపరేషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మనం ఎన్ని ఓట్రివిన్ స్ప్రేలు వాడినా, నాసల్ స్ప్రేలు వాడినా దానివల్ల మనకు స్మెల్ పోతుందే తప్ప ప్రాబ్లమ్ క్యూర్ అవ్వదు. కాబట్టి మీరు ఒక్కసారి మన వైభవ్ హోమియోపతి క్లినిక్ సంప్రదించండి. మీకు ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్‌కి మనం స్వాస్థ్య పరిష్కారం చేసుకోవచ్చండి.